అందరికీ శుభోదయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ముందుగా భగవద్గీతను రచించిన వేదవ్యాస మహర్షి గారికి నమస్కరిస్తూ, మన గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ వేదికను కల్పించి మనకి భగవద్గీత పారాయణము చేయడానికి వీలును కల్పించినందుకు ఆ సృష్టికి మరియు వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాము. మనము 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 1 నుండి 47 శ్లోకాలు నేర్చుకున్నాము. మరి ఈరోజు ఒకసారి ఆ 47 శ్లోకాలలో భావం ఏముందనేది ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకొని ముందుకు వెళ్దాము. ఫస్ట్ మనకి 1వ అధ్యాయం అర్జున విషాద యోగం అనేది సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్యలో జరిగిన మాటలతో స్టార్ట్ అవుతుంది. ముందుగా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు, యుద్ధ భూమిలో, కురుక్షేత్ర యుద్ధ భూమిలో నా కుమారులు మరియు ఆ పాండు కుమారులు ఏం చేస్తున్నారు సంజయ అని అడగగా, సంజయుడికి దివ్య దృష్టి ఉంది. ఆ దివ్య దృష్టితోని హస్తినాపురంలోనే ఉండి కూడా తను యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది చూడగలుగుతాడు, అక్కడికి వెళ్ళగలుగుతాడు. కానీ అక్కడ ఉన్నట్టుగా ఎవరికి కనిపించాడనమాట. ఆ యుద్ధం అతన్ని ఏం ఎఫెక్ట్ చేయదు, అక్కడికి వెళ్ళగలుగుతాడు. ఏ కార్నర్ నుంచైనా ఏ కార్నర్ వరకైనా మొత్తం అక్కడ జరిగింది ప్రతిదీ చూడగలుగుతాడు. ప్లస్ ఎవరి మనసులో ఏమి ఉంది అనేది కూడా తను తెలుసుకోగలుగుతాడు. ఆ వరం ద్వారా తను ఆ యుద్ధంలో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని తను తెలుసుకొని తన మాటల్లో ధృతరాష్ట్రుడికి చెప్తూ ఏమంటాడు అనంటే, నీ కుమారుడైన దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని మొత్తం కూడా ఒకసారి చూసి తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడనమాట, ఓ ఆచార్య, ఒకసారి అటువైపున్న పాండవ సైన్యాన్ని చూడు. నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడి ద్వారా ఏర్పాటు చేసిన ఆ గొప్ప సైన్యాన్ని ఒకసారి చూడు అని చెప్పి, ముందుగా తన సైన్యం గురించి చెప్పకుండా తన ఆపోజిట్ సైన్యం గురించి చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే తన గురువైన ఆ ద్రోణాచార్యుడికి ఆ రోషం కలిగించడానికి వారి వైపు, ఆపోజిట్ టీం వైపు పొగుడుతూ ఆ గొప్ప సైన్యాన్ని చూడు. ప్లస్ ఈ వీళ్ళ శిష్యుడే, ద్రోణాచార్యుడి శిష్యుడే దృష్టద్యుమ్నుడు కాబట్టి నువ్వు తయారు చేయడం వల్ల కూడా అంత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు నీకే ఎదురుగా నిల్చున్నాడు నీ శిష్యుడు అని చెప్పి ఆ కోపాన్ని, ఆ ప్రీవియస్ గా ఉన్న వైరాన్ని గుర్తు చేయడానికి ఫస్ట్ గా దుర్యోధనుడు తన ఆపోజిట్ టీమ్ గా ఉన్న వాళ్ళందరి సైన్యాన్ని చూడు, ఎంత గొప్పగా నిర్మించాడు నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు అని చెప్పి చెప్తూ, ఇంకా అటువైపు ఉన్న మహావీరులందరూ ఎవరెవరు ఉన్నారనేది తన గురువు అయిన ద్రోణాచార్యుడితో చెప్తున్నాడనమాట. అక్కడ భీమ అర్జునులకి సమానమైన ఎంతో మంది మహారథులు ఉన్నారు. మహారథులు అనంటే ఒక్కడు 1000 మందిని కూడా సంహరించగల శక్తి ఉన్నవాడనమాట. అలాంటి మహారథులు ఎంతో మంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అనేది చెప్తున్నాడు. విరాటుడు, ద్రుపదుడు, ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. ఇంకా వారితో పాటు ఇంకెవరు ఉన్నారు పాండవ సైన్యం వైపు అంటే, దృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్, కుంతిపోచ, వీళ్ళిద్దరూ కుంతి యొక్క సోదరులు. శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, ఇంకా సుభద్ర పుత్రుడైన అభిమన్యుడు, ఇంకా ద్రౌపది పుత్రులు అయిన ఉప పాండవులు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ పాండవ సైన్యం వైపు ఎవరెవరు ఉన్నారనేది వీళ్ళందరి పేర్లు చెప్పి తన గురువు గారితో చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఇంకేమంటున్నాడు, వీళ్ళందరూ కూడా ఎంతో
ముఖ్యమైన వాళ్ళు పాండవ సైన్యం వైపు ఎవరెవరు ముఖ్యమైన వాళ్ళు, ఎవరెవరు గొప్ప బలంతో ఉన్న వాళ్ళు అని చెప్తూ, దాని తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళ సైడ్ కూడా మళ్ళీ అధైర్యపడతారేమో ఇంతమందిని అటు సైడ్ వాళ్ళనే పొగుడితే అని చెప్పి మళ్ళీ వీళ్ళ వైపు ఎవరున్నారనేది, మన వైపు కూడా శూరులు ఉన్నారు అనేది తన కౌరవ టీంలో ఎవరెవరు ఉన్నారు అనేది చెబుతూ ఫస్ట్ మీరు అంటే అక్కడ ద్రోణాచార్యుడు, మీతో పాటు భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు ఇలాంటి ఎంతో మంది గొప్ప వాళ్ళు మన వైపు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇవ్వగలరు అని చెప్తున్నాడు అనమాట. అంటే తను ఫస్ట్ కొంచెం అక్కడ నెగిటివ్ గా అన్నాడు, వీళ్ళందరూ ప్రాణాలు నాకు ఇవ్వగలరు, అంతమంది నా కోసం ఉన్నారని అక్కడ అహంకారంతో నెగిటివ్ గా చెప్పేశాడు. ఆ నెగిటివ్ మాటలే నెక్స్ట్ నిజమయ్యాయి. ఎందుకంటే అక్కడ అందరూ కూడా తన కోసం ప్రాణాలు ఇచ్చి చనిపోయారు. చనిపోవడం వల్ల వీళ్ళు ఓడిపోయారు. లాస్ట్ కి కౌరవులు ఓడిపోతారు కదా యుద్ధంలో. సో నెగిటివ్ గా మాట్లాడొద్దు అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా చెప్తూ ఏం చెప్పాడు, అపరిమితమైన మన సైన్యాన్ని మీరు రక్షిస్తున్నారు. అంటే అపరిమితం అంటే ఎక్కువ, పెద్ద సైన్యం అన్నమాట. లిమిట్లెస్ సైన్యాన్ని మీరు రక్షిస్తున్నారు, పరిమితమైన వారి సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు అని చెప్పి అహంకారంతో దుర్యోధనుడు తన సైన్యమే గొప్పది అని చెప్తున్నాడు అన్నమాట. అలా చెప్పి ఇంకా మిగతా సైన్యాన్ని తన వైపు ఉన్న సైన్యాన్ని అంతటికి కూడా ఆదేశిస్తున్నాడు. ఏం ఆదేశించాడు అంటే, మీరందరూ భీష్ముడి చుట్టూ చేరి భీష్ముడిని రక్షిస్తూ ఉండండి అని చెప్పి తన సైన్యానికి ఆదేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే భీష్ముడు ఎవరిక్కడ, పాండవులకి కౌరవులకి తాతగారు. సో ఈ తాతగారు కౌరవుల వైపే యుద్ధం చేస్తున్నాడు అన్నమాట ఈ మహాభారత యుద్ధంలో. అలా చెప్పగానే భీష్మ పితామహుడు ఈ దుర్యోధనుడిని సంతోషపరచడానికి శంఖాన్ని పూరించాడు. అంటే యుద్ధం మొదలయ్యింది అనే సంకేతాన్ని ఇచ్చాడు. అలా ఇవ్వగానే ఆ కౌరవుల వైపు ఉన్న అందరూ కూడా తమ శంఖాలను మ్రోగించారు. మ్రోగించిన తర్వాత ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుందని సంకేతం ఇటువైపు నుంచి వచ్చింది. దాని తర్వాత అటువైపు పాండవ సైన్యం వైపు కూడా ముందుగా ఫస్ట్ శ్రీకృష్ణుడు, అర్జునుడు తమ శంఖాలను పూరించారనమాట. ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో ప్రవేశించలేదు. ఈ 14వ శ్లోకంతోని ముందుగా ఏం శంఖాలను పూరించాడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు అనే దాంతో శ్రీకృష్ణ రంగ ప్రవేశం అనేది జరిగింది. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు. దాని తర్వాత భీముడు ఏం శంఖాన్ని పూరించాడు, పౌండ్రం. దాని తర్వాత ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. నకులుడు సఘోషం అనే శంఖాన్ని పూరించి, సహదేవుడు మణిపుష్పకం. ఇలా పాండవులు ఏ శంఖాలను ముందు శ్రీకృష్ణుడు, దాని తర్వాత పాండవులు ఏ శంఖాలను పూరించారని చెప్పిన తర్వాత ఇంకా మిగిలిన మహారథులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ శంఖాలను పూరించి వాళ్ళు కూడా మేము కూడా రెడీ అని చెప్పి సంకేతాన్ని ఇచ్చారు. అలా శంఖాలను అందరూ పాండవ సైన్యం మొత్తము పూరించిన తర్వాత ఆ శబ్దం అనేది మొత్తం దిక్కులంతా కూడా వ్యాప్తి చెంది, ఆ శబ్దం ఎంత భయంకరంగా, ఎంత భూమి ఆకాశం దద్దరిల్లేలాగా శబ్దం వ్యాప్తి చెందినప్పుడు ఈ కౌరవుల హృదయాలు చీల్చినట్టుగా అంత భయానకంగా ఆ శబ్దాలన్నీ కూడా దిక్కులంతటా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఇలా రెండు సైన్యాల మధ్యలో శంఖాలను పూరించుకున్న తర్వాత ఇంకా అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటాడనమాట, అసలు ఈ దుర్యోధనుడికి సహాయం చేయడానికి ఎవరెవరు వచ్చారు, వీళ్ళందరూ నేను ఒక్కసారి చూడదలుచుకున్నాను. నువ్వు దయచేసి మన రథాన్ని రెండు సేనల మధ్యలో కూడా నిలిపి ఉంచు. వాళ్ళందరూ ఎవరెవరు తనకి సహాయం చేయడానికి వచ్చారో ఆ దుర్యోధనుడికి నేను ఒక్కసారి వాళ్ళని చూస్తానయ్యా కృష్ణ
ఎలాంటి వాళ్ళు వీరికి సహాయం, ఇంత దుర్బుద్ధి కల ఈ దుర్యోధనుడికి ఎవరెవరు అసలు సహాయం చేయడానికి వచ్చారు, వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను చూస్తాను, వాళ్ళందరూ కనిపించేలాగా రథాన్ని నిలిపి వాయిస్ రావట్లేదమ్మా. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, వెయిట్ చేయండి, వాయిస్ చెక్ చేసుకుంటుంది. సారీ, ఓకే, మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము. సో అలా రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచి శ్రీకృష్ణ పరమాత్మ చూడవయ్య అర్జున అని చెప్పి అంటాడనమాట. దాని తర్వాత అర్జునుడు ఇంకా అక్కడ వ్యూ అంతా క్లియర్ గా కనిపిస్తుంటది, ఆపోజిట్ టీం వైపు ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి అలా చూస్తాడు. చూడగానే అక్కడ తన తండ్రులు, తన తాతలు, తన మామలు, పిల్లనిచ్చిన మామలు, మేనమామలు, మనుమలు, వీళ్ళందరూ కూడా ఉండడము చూస్తారు. అక్కడ డిస్క్రైబ్ చేస్తారు ఎవరెవరు ఉన్నారనేది, మనకి శ్లోకాలలో వాళ్ళ పేర్లతో సహా డిస్క్రైబ్ చేస్తారు. అంటే పేర్లు ఇన్ ద సెన్స్ వాళ్ళకి అర్జునుడికి ఏం రిలేషన్ అవుతారు, వాళ్ళ తాతలు మనమలు అనేది, ఆ రిలేషన్షిప్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారనమాట. మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళందరినీ చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా అర్జునుడు ఒక్కసారి అటు రిలేషన్స్ అందరినీ చూడగానే, తన దృష్టిలో పడగానే ఒక్కసారిగా అర్జునుడికి లోపలంతా కూడా దుఃఖం వచ్చేస్తుంది, ఎక్కలేని కనికరం అనేది వచ్చేస్తుంది అనమాట. తన మనసులో అదంతా వచ్చేసి ఇంకా కృష్ణుడితో అంటుంటాడనమాట, నా శరీరం మొత్తము ఇలా మంటలు పుడుతున్నట్టుగా అవుతుంది, నా నోరు ఎండిపోతుంది, శరీరం వణుకు పుడుతుంది, మొత్తం ఇలా శిథిలం అయిపోయినట్టుగా నేను ఉండిపోతున్నాను, నా చేతిలో ఉన్న ధనస్సు కూడా జారిపోతుంది, నేను ఇంకా నా చేతిలో ఉన్న ధనస్సు అనేది కూడా జారిపోతుంది అని చెప్పి అర్జునుడు చెప్తాడు. చెప్తూ ఇంకా అదంతా చూడగానే తనకి ఆ దుఃఖంతో పాటు వైరాగ్యం అనేది వస్తుంది. అసలు నాకు ఈ వేటి మీద కోరిక అనేది లేదు, విజయం మీద కానీ, రాజ్యం మీద కానీ, లేదా సుఖాల మీద కానీ కోరిక అనేదే లేదు. అసలు ఈ జీవితం ఎందుకు, ఈ రాజ్యం ఎందుకు, ఈ సుఖాలు ఎందుకు అని చెప్పి అర్జునుడు చెప్తూ, నాకు వీటిని అసలు ఎవరి కోసం అయితే మనం ఈ రాజ్యాన్ని, భోగాలని కోరుకుంటామో అలాంటి వాళ్ళే, అంటే ఎవరి కోసం ఇన్ ద సెన్స్ మనము ఏది చేసినా కూడా మన కోసం, మన ఫ్యామిలీ కోసం చేస్తాం, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా. సో అలాంటి ఫ్యామిలీ మెంబర్సే ఇక్కడ ఆపోజిట్ గా ప్రాణాలని, ధనాన్ని లెక్క చేయకుండా నాతో యుద్ధం చేయడానికి ఇక్కడ వచ్చి నిల్చున్నారు. మరి వీళ్ళతో, ఇలాంటి బంధువర్గాలతో మనము
యుద్ధం చేయడం ద్వారా మనకి ఎలాంటి సుఖం కలుగుతుంది? వీరిని నేను చంపడానికి ఇష్టపడను. 3 లోకాలకి నాకు రాజాధిపత్యం ఇచ్చినా కూడా వీరిని నేను చంపడానికి ఇష్టపడను. మరి అలాంటిది కేవలం ఈ భూమి మీద చిన్న రాజ్యం కోసము వేరే చెప్పనక్కర్లేదు అని చెప్పి అర్జునుడు చెప్తాడనమాట. చెప్తూ మెల్లిమెల్లిగా ఇంకా ఇది చెయ్యడము మహాపాపము అని చెప్పి నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటాడనమాట. వీరిని అసలు చంపడం ద్వారా మనకు ఎలాంటి సంతోషం కలుగుతుంది? వీరు దుష్టులు, దుష్టబుద్ధి గలవాళ్ళు, పాపాత్ములు. వీరిని చంపడం ద్వారా మనకి ఇంకా పాపమే కలుగుతుంది కాబట్టి వీరందరినీ చంపడానికి మనము అనర్హులము అని చెప్పి మెల్లిగా శ్రీకృష్ణ పరమాత్మని ఈ యుద్ధం చేయడం ద్వారా మనకి అత్యంత పాపం కలుగుతుంది అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ, ఒకవేళ వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ యుద్ధం జరగడం ద్వారా ఎంత నష్టం కలుగుతుంది, ఎంత దోషం కలుగుతుంది, ఎంత పాపం కలుగుతుంది అని. ఎందుకంటే వాళ్ళ మనసు అనేది మొత్తం లోభంతో నిండిపోయింది. లోభం అంటే దురాశ, దురాశతో నిండిపోయింది. సో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎంత నష్టం కలుగుతుంది యుద్ధం చేయడం ద్వారా. కానీ మనకు తెలుసు కదా, మనం ఎందుకు ఈ పాపం నుంచి దూరంగా ఉండడానికి ఆలోచించకూడదు అని చెప్పి చెప్తూ, దాని తర్వాత యుద్ధం జరిగిన తర్వాత ఏం జరగబోతుంది అనేది కృష్ణుడికి ఇంకా తెలియజేస్తున్నాడు అనమాట. యుద్ధం జరిగిన తర్వాత చాలా మంది ఇక్కడ వీరులు ప్రాణాలు కోల్పోతారు. కోల్పోవడం ద్వారా ఏమవుతుంది, స్త్రీలు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన స్త్రీలు ఒంటరిగా మారి వాడు కూడా చెడు మార్గంలో ప్రవేశించే అవకాశం ఉంది. అప్పుడు వర్ణ సంకరం అనేది కలుగుతుంది. వర్ణ సంకరము అనంటే ఇక్కడ ఒక్కసారి ఆ ఫ్యామిలీ హెడ్ డిస్టర్బ్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీ అనేది మెల్లిగా ఆ వంశంకి సంబంధించి ధర్మాలు కానీ అవన్నీ నశిస్తాయి. ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ నశించినప్పుడు ఏమవుతుంది, ఆ సొసైటీలో ఉన్న ట్రెడిషన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఇది చెప్తున్నాడు అనమాట. ఇలా డిస్టర్బ్ అయినప్పుడు మెల్లిగా అధర్మం అనేది పెరిగిపోతుంది. సో దీనికి అంతటికీ కారణమైన వాళ్ళు ఎవరు వాళ్ళని చంపితే వాళ్ళు కారణం. ఇప్పుడు అర్జునుడు చంపితే ఏం జరుగుతుందనేది చెప్తున్నాడు కాబట్టి వీళ్ళందరినీ నేను చంపడం ద్వారా నేనే కారణం అవుతున్నాను. నేను కారణం అయిన వాళ్ళు నాతో పాటు ఎవరు చంపితే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఎవరు కారణం అవుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నరకానికే వెళ్తారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలాగే మనం కాదు, మన పితృదేవతలకు కూడా ఆ శాంతి అనేది లభించదు. వాళ్ళు కూడా అధోగతి పాలవుతారు. మనతో పాటు మన పితృదేవతలకు కూడా ఈ పాపం అనేది చుట్టుకుంటుంది. ఎందుకంటే అక్కడ వంశంకి సంబంధించిన ధర్మం అనేది మొత్తం నశించి అక్కడ అధర్మం అనేది పెరుగుతుంది. దానికి అంతటికీ మనం కారణం అవుతున్నాము కాబట్టి మనం నరకానికి ఖచ్చితంగా వెళ్తాము. దీనికి కారణమైన ఎవరైనా కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఆ వంశం వారికి సంబంధించిన పితృదేవతలకు కూడా అధోగతి పాలవుతారు అని చెప్పి ఇదంతా ఫస్ట్ ఏమో దుఃఖం వచ్చి ఆ దుఃఖం ఫస్ట్ వివరించాడు. దాని తర్వాత యుద్ధం ఒకవేళ జరిగితే దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా కృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు అనమాట. చెప్పి ఇంకా లాస్ట్ కి ఆశ్చర్యంతో అసలు ఇంత పాపం చేయడానికి మనం ఎలా పూనుకున్నాము అని చెప్పి, ఇంకా మనం చేసేది మహాపాపం అని చెప్పి డిసైడ్ అయిపోతున్నాడు అనమాట అర్జునుడు. ఎలా పూనుకున్నాము, ఇంత మహాపాపం చేయడం కంటే కూడా ఆ కౌరవులు శస్త్రాలతో వచ్చి నేను నిరాయుధుడుగా ఉన్నా కూడా నన్ను చంపడమే నాకు క్షేమం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు, ఇదంతా పెద్ద పాపం అని, దీని ద్వారా తనకి ఎంతో నరకం కలుగుతుంది అని కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇతన్ని చంపినా కూడా అదే తనకి క్షేమం అని భావిస్తున్నాడు అనమాట అర్జునుడు. సో అంత దుఃఖంతో నిండిపోయి అర్జునుడు ఇవన్నీ మాటలు చెప్తున్నాడు. ఇదంతా ఎవరు వింటున్నారు, ఎవరు చూస్తున్నారంటే సంజయుడు చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఇలా ఎంతో దుఃఖంతో నిండి ఉన్న అర్జునుడి మనసు తన ధనస్సుని
అలాగే తన బాణాలని విడిచిపెట్టి రథం వెనకర భాగంలో కూర్చుండిపోయాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు. ఇది 1 నుంచి 47 శ్లోకాలు మనకి అర్జున విషాద యోగంలోని తాత్పర్యము. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఇది ఉపనిషత్సు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన అర్జున విషాద యోగము అనే ప్రథమోధ్యాయము, 1వ అధ్యాయము. మరి ఈరోజు మనము 2వ అధ్యాయము కొంచెం బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ చెప్పుకొని ముగిద్దాము. 2వ అధ్యాయం పేరు సాంఖ్య యోగము. సో సాంఖ్యము అంటే ఇక్కడ జ్ఞానము. ఇప్పటి వరకు కూడా అర్జునుడు మరియు ధృతరాష్ట్రుడు, సంజయుడు వీరి ముగ్గురు మాటలే మనకి వినిపించాయి. ఇప్పటి వరకు కృష్ణుడు అసలు ఏమీ మాట్లాడలేదు, జస్ట్ అర్జునుడు ఏం చెప్తున్నాడు అనేది విన్నాడు. మనకి 2వ అధ్యాయంలోనే కృష్ణుడు మాట్లాడడం మొదలవుతుంది. సో ఈ 2వ అధ్యాయము మొత్తము దేనికి సంబంధించింది అంటే, సాంఖ్యము అంటే నేనేం చెప్పాను, జ్ఞానము అని చెప్పాను. సో దేనికి సంబంధించిన జ్ఞానము, ఆత్మకు సంబంధించిన జ్ఞానం అన్నమాట. ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం చాలా డీటెయిల్డ్ గా ఫస్టే కృష్ణుడు మాట్లాడడంతోనే ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా 2వ అధ్యాయంలోనే చెప్పేస్తాడు. కానీ అది అర్థం కాదు. అర్జునుడికి ఒకసారి వినగానే ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనేది అర్థం కాదు కాబట్టే మిగిలిన 16 అధ్యాయాలు ఉన్నాయి. తనకు అర్జునుడికి అర్థం చేయించడానికి మెల్లిగా 3వ అధ్యాయం 4, 5 అలా ఇలా 18 అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చాడనమాట. కాకపోతే భగవద్గీత జ్ఞానము మొత్తము కూడా ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా మొదటగా 2వ అధ్యాయంలోనే చెప్పేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఆ 2వ అధ్యాయం పేరు సాంఖ్య యోగము. మనకి ముందు ఫస్ట్ సాంఖ్య యోగంలో 1 నుండి 10 శ్లోకాలలో ఏమొస్తుంది అని అంటే, అర్జునుడు మరి ఇదంతా నాకు ఇలా అనిపిస్తుంది కదా, యుద్ధం చేయకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది, మరి దానికి తగిన ఉపాయం ఏంటి చెప్పు కృష్ణ అని చెప్పి మొదటి 10 శ్లోకాలలో కృష్ణుణ్ణి అడగడం అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి 11th నుంచి 30 శ్లోకాల వరకు ఆత్మ గురించి, ఆత్మస్వరూపం గురించి వర్ణించడం అనేది జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ 31 నుంచి 38 శ్లోకాస్ వరకు అసలు ఈ శరీర ధర్మం ఏంటి, అసలు యుద్ధం ఎందుకు చేయాలి, తను ఆ ఇంపార్టెన్స్ అనేది చెప్తారనమాట శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. దాని తర్వాత 39 నుంచి 53 శ్లోకాల వరకు నిష్కామ కర్మయోగం, అసలు కర్మ అంటే ఏంటి, ఆ కర్మ ఎలా చేస్తే అది మనకి అంటకుండా ఉంటుంది అనేది వివరిస్తారు. దాని తర్వాత 54 నుంచి 72 శ్లోకాలలో స్థిత ప్రజ్ఞత గురించి తెలియజేస్తారు. స్థిత ప్రజ్ఞత అంటే ఎలాంటి విషయంలో కూడా మనము అదే మధ్య మార్గంలో ఉంటూ చలించకుండా, మంచికైనా చెడుకైనా, సంతోషంకైనా దుఃఖంకైనా ఈ ద్వంద్వ స్థితులకి చలించకుండా ఉండేదాన్ని స్థిత ప్రజ్ఞత అంటారు. ఆ స్థిత ప్రజ్ఞత గురించి తెలియజేస్తూ వచ్చారనమాట. సో ఇలా మొత్తం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 72 శ్లోకాలు మనకి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా చెప్పడము జరిగింది. ఇది 2వ అధ్యాయము. సో ఈరోజు 2వ అధ్యాయం జస్ట్ ఒక శ్లోకము మనము స్టార్ట్ చేసుకుందాము. 2వ అధ్యాయం అనేది మనకు సంజయ ఉవాచ, సంజయుడితో మొదలవుతుంది. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని మొదటి శ్లోకం.
సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం శ్రుపూర్ణాకులేక్షణం విశదీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః తం తథా కృపయావిష్టం శ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు చెప్తున్నాడన్నమాట. ఈ ప్రకారంగా కనికరముతో కూడుకొని కంటనీరు పెట్టుకొనిన వాడై వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు ఇలా పలికెను. అంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇలా దుఃఖితుడైన అర్జునుడిని చూసి తన మనసు ఎంతో దుఃఖంతో నిండి ఉన్న అర్జునుడి చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు అనేది ఈ మొదటి శ్లోకము. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో భగవాను వాచతో రెండవ శ్లోకం మొదలవుతుంది. అది రేపు మనము చెప్పుకుందాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.